నిన్న ఒక షార్ట్ పెట్టినా కదా రంజిత్ పని మీద బయటికి వెళ్తుందని చెప్పి. తను వచ్చేటప్పుడు తన వెంట అయితే జ్వరంని కూడా తీసుకొచ్చిండు. ఎందుకంటే ఈ ఎండల వల్ల. మీరు కూడా ఈ ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి. బాడీని హైడ్రేట్ చేసుకుంటా లిక్విడ్స్ తీసుకుంటూనే ఉండండి. ఎండ దెబ్బ తగిలితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా రంజిత్కి ఫీవర్ వచ్చిందని చెప్పి నేనైతే తన కోసం దోశలు ఇంకా రాగి జావ అయితే వేసిన. తను మార్నింగ్ లేచి ఇంకా విటమిన్ డి కోసం ఎండలో అయితే పడుకున్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి రంజిత్కి అయితే ఇచ్చేసిన. ఇక్కడ చూడండి, మా పాపకి తినిపిస్తున్నట్టు తినిపించి నాకు తినిపిస్తాడు. అప్పుడు మా పాప రియాక్షన్ చూడాలి. నాకైతే నవ్వొచ్చింది. అమ్మో, సొంత తల్లి మీదనే కుళ్ళుకుంటుంది. తనకి ఫస్ట్ పెట్టలే అని చెప్పి తనైతే అలిగింది. అంతే ఉంటుంది ఇంకా ఆడపిల్లలంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఎందుకంటే నేను కూడా మా డాడ్ లిటిల్ ప్రిన్సెస్నే. ఎంత డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అయినా అమ్మ అంటే కూడా కొంచెం ఇష్టం ఉంటుంది. అందుకే ఇక నాకు కూడా తినిపిస్తుంది. నేను కూడా అయితే రాగి జావ తాగేసిన. నేనైతే దోశలు ఇంకా చేసుకోలే, ఎందుకంటే ఫస్ట్ రంజిత్కి చేసి ఇచ్చేసిన. మా బాసనలు అంటున్నాయి ఇంకేం చేస్తున్నా వచ్చి తోము అని. బాసనలు అని తోమిన తర్వాత లంచ్కి అయితే నేను మిరియాలతోటి టమాటా చారు చేస్తున్నా. ఎందుకంటే మాకు ఎప్పుడు జ్వరం వచ్చినా కూడా అది తింటేనే కొంచెం నోరు అనేది టేస్ట్ అనిపిస్తుంది. సరే మరి బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.